కయ్యానికైనా వెయ్యానికైనా సమవుజ్జీలు ఉండాలి అంటుంటారు. అట్లనే రాజకీయాలలో కూడా అధికార పార్టీలు ఎంత గట్టిగా ఉంటారో ప్రతిపక్షం కూడా అంతే గట్టిగా ఉండాలి. అట్లా సరి సమానంగా ఉంటేనే పనులేమన్నా ముంగడ పడతాయి, లేకపోతే అంతా ఒంటెద్దు పోకడ లెక్క తయారవుతుంది అన్నట్టు ఆ పంచాదులు ఆ ముచ్చట్లు చూస్తుంటే ఏపీల పంక పార్టీలు మళ్ళా జోరువించినట్టే కనిపిస్తున్నది. పాండ్రి వాళ్ళ కథ ఏందో చూద్దాం. మొన్నటిదాకా సప్పసప్పగానే ఉన్నారు కానీ ఇప్పుడు బలం మందు తాగినట్టే చేస్తాండ్రు ఏపీలో పంక పార్టీ వాళ్ళు. లీడర్లంతా చిన్నగా మెల్లగా మోక మీదకి వస్తుండ్రు. మొదం ఏదో పంచాది మోపు చేస్తూనే ఉన్నారు. మాజీ సీఎం జగన్ సార్ సుత మైకుల ముంగట్టుకు వచ్చి ఆయవన్న ముచ్చట్లు చెప్తున్నాడు. గిట్లనే గా కృష్ణలంక సిఐ నాగరాజు ఏవచ్చే క్రాంతి కుమార్ అనేట ఆయన జీవి తీసుకున్నాడని చెప్తాండ్రు కదా. ఆగో గా క్రాంతి కుమార్ ఇంటి వాళ్ళకి ధైర్యం చెప్పనీకి పోయిండు మాజీ ముఖ్యమంత్రి. చూడండి ఏమన్నాడో. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు, ఎటువంటి చిన్న చిత్కా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు రోజు రమ్మని చెప్పి హరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హరాస్ చేస్తూ ఆ హరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా వ్యవస్థ అన్నది, పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనం. ఇక అట్లుంటే బుధవారం నాడు మాట్లాడుకుంటా మావిగానే ఏపీకి రాజధాని గా ముచ్చట చెప్పే ఎలక్షన్లకు పోతాం అన్నాడు కదా జగన్ సారు. అట్లనే రాజధాని మీద బేస్తారం ఏమన్నాడో చూడండి. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్ గా సిపి పరిధి. గిట్లా మళ్ళోసారి అమరావతి రాజధాని కాదన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇంకో దిక్కు ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా ఏపీకి రాజధాని అమరావతి, దాన్ని ఎవ్వరు ముట్టుకోలేరు అన్నట్టు మాట్లాడిండు సీఎం చంద్రబాబు సారు. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, కలియుగ దేవుడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. కాదన్నట్టు సీఎం సారు ముచ్చట్లు, మాజీ సీఎం ముచ్చట్లు చూస్తుంటే ఎలక్షన్లు అప్పుడు కాదు అమరావతికి మావి అనుకున్నాడమో పోటీ ఇప్పుడే చాలా అయినట్టుంది అనుకుంటారు చాలా మంది. అంత చూస్తుంటేనైతే పోత రాజధాని ముచ్చట్లు గట్టిగానే రగిలేటట్టున్నాయి అనుకుంటారు ఇంత మంది.